నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పులే, జై పులే, జై పులే, జై పులే. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పులే, జై పులే, జై పులే, జై పులే, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై కొమరం భీమ్, జై కొమరం భీమ్, జై కొమరం భీమ్, జై కొమరం భీమ్. ప్రేమచంద్ర నాయక్ గారి ఆశీర్వాదంతో ఈ పాటలు అందిస్తున్న వారు సేవలాల్ సంస్కృతి. ఎవడా పోతున్నాడు రామన తెలుపును, ఎవడు మాకిండు రమణ తలరాతను. అంబేద్కర్ రాసిన మన రాజ్యాంగమును అందకుండా చేసేవాడి అనుకుంటాము. అంబేద్కర్ రాసిన మన రాజ్యాంగమును అందకుండా చేసేవాడి అనుకుంటాము. కాటారం, భూపాలపల్లి జిల్లా కాటారము మీడియా మిత్రులకు సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ఈ యొక్క ప్రజా రంగోలి యాత్ర పక్షాన మరి అందరికీ ఉద్యమ అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. నేటికి 15వ రోజు ఏదైతే భూపాలపల్లి జిల్లా కాటారము మంతరి నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిగా తీసుకెళ్లాలని, రాష్ట్రంలో అణగారిన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఉక్కుపాదం మోపి ఎప్పటికప్పుడు ఈ జాతిని అణగారిన ఉన్నటువంటి జాతిని చైతన్యం పరిచే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మరి ముందుకు వచ్చి రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కుని, అందులో ఉన్నటువంటి హక్కులు ఏదైతే మనకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలని చెప్పేసి అందరినీ ఒక రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఓటు చైతన్యం, రాజకీయ చైతన్యం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రను కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో మేము మరి ఇక్కడ కాటారం చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఒక్కడే ఎంత ఏం చేసినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా అణగారిన వర్గాలు 93% ఉన్నటువంటి వర్గాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ మొన్నమే చూసాం, స్వయంగా పార్లమెంట్లోనే మరి ఒక బీజేపీ పార్టీని నడిపిస్తున్నటువంటి అమిత్ షా గారు, అంబేద్కర్ గారు మా ఆత్మగౌరవం, అంబేద్కర్ కనబడని దేవుడు, మరి కనిపించని దేవుడు ఎట్లా ఉంటాడో మాకు తెలియదు, కానీ మాకు ఈ స్వేచ్ఛను ఇచ్చినటువంటి, మా బ్రతుకులు బాగుపడాలని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు పడి రాజ్యాంగాన్ని, ఈ ప్రపంచాన్ని మరి పరిచయం చేసినటువంటి అంబేద్కర్ గారికి మీద వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సబబు కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అమిత్ షా గారికి. ఎందుకంటే మా ఆత్మగౌరవం మీద ఇవాళ దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇంత కండ కావరా మా బీజేపీ పార్టీ ఉన్నటువంటి నాయకులకు?
మా అణగారిన వర్గాలకు ఉన్నటువంటి అంబేద్కర్ గారి మీద మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు పద్ధతి? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద, మీ పార్టీ మీద, మీ నాయకత్వం మీద ఉందనే అంశాన్ని కూడా ఈరోజు మీడియా ముఖంగా యావత్తు తెలంగాణ ప్రజలకి తెలియపరుచుకుంటా ఉన్నాం. అది ఎట్లా పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1200 మంది ప్రాణత్యాగాలు చేసుకొని మరి స్వాధించుకున్నటువంటి స్వరాష్ట్రంలో మరి ఎక్కడేసినా గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఈరోజు గిరిజన ప్రజలలో, లంబాడి ప్రజలు దాదాపుగా 40-50 లక్షల మంది ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిన్న చూపు చూపి ఈరోజు మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందనే విషయం కూడా ఈరోజు తేటతెల్లం అవుతుంది. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఇమీడియట్గా మీ నాయకత్వంతో మాట్లాడి మీకు ఈ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ నాయకత్వం మీద మీకు విశ్వాసం ఉంటే, ఈ యొక్క లంబాడి ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా మమ్మల్ని గౌరవించి మాకు మంత్రి పదవి ఇవ్వని ఎడల రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పే, గుణపాఠం చెప్పే రోజులు అది దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు గత ప్రభుత్వాలు మమ్మల్ని అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కలుపుకొని మంచి అంటే రాజకీయంగా కూడా అవకాశాలు ఇచ్చినాయి. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ వైపుగా పోయే పరిస్థితి కనబడట్లేదు. ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక మంత్రి పదవి కానీ, ఒక కార్పొరేషన్స్ పదవులు కానీ ఇవ్వకపోవడం ఇది దేనికి సూచిస్తుంది? ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి ఈ రెండు బీజేపీ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీకి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిస్తూ రాబోయే కాలంలో ఇంకోసారి కూడా చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో స్థానిక సమస్యలు ఉన్నాయి, మాకు గౌరవించి మాకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా యావత్తు తెలంగాణ ప్రపంచానికి ఈ యొక్క కాటారం మండలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారాగా తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై సేవలాల్, జై భీమ్, జై పులే, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, జై భీమ్. రూపాన్ని చూపించే నా మీడియా మిత్రులకు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియపరుచుకుంటాము. సేవాలాల్ సేన ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మార్గాన్ని, ఒక దిశానిర్దేశాన్ని సూచిస్తున్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి యావత్ తెలంగాణ రాష్ట్ర పక్షంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ ఒక కనువిప్పు కావాలి, మన అందరం ఐక్యత కావాలి, మన అందరం ఆలోచన చేసుకోవాలి, మనము సామాజికంగా బలపడాలి, సామాజికమైనటువంటి కోణంలో మనము ముందుకు రావాలి, చైతన్యం అవ్వాలి, రాజకీయపరమైనటువంటి చైతన్యం రావాలి, ఓటు చైతన్యం కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి సేవాలాల్ సేన మరి కేంద్ర కమిటీ వారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం రాష్ట్ర కమిటీ ఒక ఆలోచన మరి తీసుకోవడం జరిగింది. అదే ప్రజా రగ్జోల్ యాత్ర. ఈ ప్రజా రగ్జోల్ యాత్రలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం నుంచి మహబూబాద్ నుంచి వరంగల్ మీద నుంచి ములుగు మీద నుంచి ఈరోజు భూపాలపల్లిలో గత 3 రోజుల నుంచి చేస్తూనే ఉంటాం యాత్ర. ఇది కేవలం అణగారిన వర్గాలను చైతన్యపరచడమే యాత్రగా భావించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాల్లో తిరగడమే, ప్రయాణం చేయడమే మా యొక్క ఉద్దేశం. అలాగే ఈ నెల 26వ తారీఖు నాడు మరి ఆదిలాబాద్ జిల్లాలో దీన్ని ముగింపు సభ భారీ రకంగా ఉంటుంది. కాబట్టి ఆనాటికి మరి 26వ తారీఖు ఉన్నబడినటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు మరి అందరూ కలిసికట్టుగా ఆ రోజు యాత్రకు మరి ఆ రోజు మన చివరి మరి సభకు మీరందరూ రావాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ఈ సమావేశానికి మీ అందరికీ ఆహ్వానం పలుస్తున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్. 2 విషయాల మీద మీ భాషలో ఫస్ట్ మాట్లాడే అంశం మీ భాషలో చెప్పనా? ఏ భాష? मार और भाई ना मनोज मार एस एस टी बीसी माइनॉरिटी सोदर सेना राम की तो हो जय सेवालाल. आज ये भारत देश चरित्र में और इतिहास कतरा अद्भुत सगदोन विषय सेना मालम అయినప్పటికీ आज अपने नाना रकाल आज गोसा पाड़े ये प्रभुत्वालू
అణగారిన వర్గాలైన ఇబ్బందులు పడతానే అగ్రకులాల ఆధిపత్యము చలాయించేది తెలంగాణ రాష్ట్రమే చాలించ జరగాలి. ఈ రకంగా మునాక్ జాతాని ఈ ఇబ్బంది పడేస ఓర్కాలి. ఆ ప్రజా రక్షోళ యాత్ర నానైతే ఆ భద్రాద్రి కొత్తగూడెం అయితే మునాక్ చాలుతానే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాంగేతి చాలుతానే మునాక్ చాలరేసా ये चालताने अपने वाले सेना एकताटी पर लावणं उन्होंने सेना एकम करनो कनकम आलोचना थी आज सेवालाल सेना आध्वर्य में प्रजा रक्षोल यात्रा करता चाल रहे था. ये विषय में वार भाई से सामनो संभळावो आना ये कार्यक्रम में तमसे मोत्तम मदद करता अंग चालनो घेता तमिन सेना सदा मनवी करोचु. जय सेवालाल, जय जय सेवालाल. जय राम राम. ना పేరు తాను రక్షోల్ యాత్ర ప్రారంభించి 14 రోజులు అవుతుంది. ఇది లాస్ట్ ముగింపు ఆదిలాబాద్లో 26వ తారీఖు ఉంది. మహాసభగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మాకు ఏంది అంటే అన్ని డిమాండ్స్ ఇప్పటి వరకు మాకు ఎస్టీలో ఎవరు మినిస్టర్గా లేదు. మేము మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి. బంజారా అంటే ఒక చిన్న చురుకు, బంజారా అంటే అంతా అనగదొక్కేస్తారు. అలా అని మేము ముందుకు వెళ్తున్నాము మా డిమాండ్స్తోని. మహిళలు కూడా పెద్ద ఎత్తుననే ఆ రోజు సభాముఖంగా హాజరు కాబోతున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సేవలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య సురేష్ నాయక్ నా పేరు. సేవలాల్ సేన అంటే ప్రతిసారి ఈ మండలంలో చాలామందికి కమిటీలు వేయడం జరిగింది. కమిటీ ద్వారా ప్రతి తండాకు జయశంకర్ జిల్లాలో ప్రతి ఉన్న తండాలకు తిరిగి పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నాం. ప్రజా రక్షోల్ యాత్ర అని చెప్పేసి సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రేమ్చంద్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు అమగూద్ రాంబాబు నాయక్ ఆదేశాల మేరకు యాత్రను కంటిన్యూగా భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మము, మహబూబాద్, వరంగల్, ములుగు, ఈరోజు జయశంకర్ జిల్లాలో 3వ రోజు యాత్ర ఇది కొనసాగుతుంది. అందరికీ తెలియజేసే ఏంటంటే ముందుగా కోడు సమస్య మహమ్మతారం మండలంలో చాలామంది ఇబ్బంది పడ్డారు. కొందరికే పట్టాలు వచ్చాయి, మరికొందరికి రాలేదు. మన లంబాడి బిడ్డలకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని చెప్పేసి అదొక రకంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. గిరిజనులకు జరిగే అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి అక్కడి నుంచి పాదయాత్రలో ముందు భాగంగా సేవలాల్ సేనగా ముందు పోవాలని చెప్పేసి ఈ యాత్రను కొనసాగుతున్నాం. ఈరోజు కాటారం మండలంలో కాళేశ్వరం నుండి మంచిర్యాల జిల్లాకు పోతున్నాం. 26వ తారీఖు ముగింపు రోజు ఉంది. అందరికీ మా జిల్లా కమిటీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. 26వ తారీఖు రోజు ఆదిలాబాద్లో పెద్ద మహాసభ ఉంటుంది. అదే రోజు ముగింపు ఉంటుంది. అందరు రావాలని కోరుకుంటాం. జై సేవలాల్. जय